తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మనం రాజకీయాల్లో చాలా చాలా చూస్తున్నాం, కానీ ఈ మధ్య స్కామ్స్ ఎక్కువ వినబడుతున్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్, దీని వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటారు. అసలు దీన్ని మిస్యూజ్ చేస్తే, అంటే ఇప్పుడు మనము ప్రభుత్వమే మిస్యూజ్ చేసింది అంటే లాస్ట్ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మిస్యూజ్ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అలాగే ఇప్పుడు అలా చేయొచ్చా అంటే కేంద్రం పర్మిషన్ లేకుండా? మేడం, ఇక్కడ నేను పాలిటిక్స్ తరపున మాట్లాడలేదు. బీయింగ్ అన్ ఐఏఎస్ డైరెక్టర్, బీయింగ్ అన్ అకాడమిషియన్, బీయింగ్ లెక్చరర్, నేను సబ్జెక్టే పిల్లలకి చెప్తాను ఇక్కడ. ఎస్, ఫోన్ ట్యాపింగ్. ఫస్ట్ దీన్ని మనం ఇండియన్ పాలిటీలో తీసుకుందాం. ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సరిగ్గా జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, పర్సనల్ లిబర్టీ. ఇక్కడ జీవించడం, రైట్ టు లైఫ్ అంటే ఏదో మీరుగా బతికేయడం కాదు, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, there is another concept in article 21, right to privacy. When you lose your privacy, you lose your dignity. Am I right? Yes. When you lose your privacy, you lose your dignity. When you lose your dignity, there is no meaning for living. People committing suicide are just they're merely living. అందుకని సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఆర్టికల్ 21 కింద 35 క్లాజెస్ ఇచ్చింది. ఈ 35 క్లాజెస్ లో రైట్ అగైనెస్ట్ ట్యాపింగ్, టెలిఫోనిక్ కాన్వర్జేషన్ అనే ఒక పాయింట్ ఉంది. అంటే దీని కింద ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోను ట్యాప్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్స్ కి అగైనెస్ట్. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా పర్మిషన్ లేకుండా అది ఫండమెంటల్ రైట్స్ ను వైలేట్ చేసినట్టు. ఫండమెంటల్ రైట్స్ ను వైలేట్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు, అండర్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇదో కాన్సెప్ట్ ఇక్కడ, బికాస్ మీ రైట్ టు ప్రైవసీ బ్రీచ్ అవుతా ఉంది. ఇక్కడ తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. దేర్ ఆర్ సమ్ ఎవిడెన్సెస్ టు దిస్. బట్ ఏదైతే ఇక్కడ జరిగింది ఉందో ఇది ఖచ్చితంగా అగైనెస్ట్ ద లా, ఖచ్చితంగా అగైనెస్ట్ ద లా జరిగింది కాబట్టే అరెస్ట్లు అవుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. బట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అగైనెస్ట్ ద లా జరిగింది కాబట్టే కొన్ని అరెస్ట్లు అవుతా ఉన్నాయి. బట్ మై పాయింట్ ఈజ్ లైక్, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేది ఎవరు, చేయించేది ఎవరు, దానివల్ల వచ్చే పనిష్మెంట్లు ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాప్ చేయాలంటే ఒకటి మనకి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుండి పర్మిషన్ ఉండాలి. అది కూడా మనం అప్లై చేస్తే 1 వీక్ తర్వాత పర్మిషన్ వస్తుంది. ఇలా పర్మిషన్ తెచ్చుకొని అది కూడా ఎన్ని రోజులు ట్యాప్ చేయాలో కూడా పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ పర్మిషన్ తీసుకున్నట్టు ఎక్కడ రిపోర్ట్స్ లో లేదు. అలాగే స్టేట్ పోలీస్ కొన్ని ఫోన్స్ ని ట్యాప్ చేయొచ్చు, దానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఇక్కడ పర్మిషన్ తీసుకున్నట్టు కూడా లేదు. అండ్ ఇక్కడ చేసింది 1-2 ఫోన్, ఆల్మోస్ట్ 10,000 ఫోన్ కాల్స్ ట్యాప్ చేసినట్టు రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. సో ఇది కూడా ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ. అకార్డింగ్ టు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, అకార్డింగ్ టు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 దీని ప్రకారం టెలిఫోన్ ని ట్యాప్ చేయటం అనేది నేరం. అలాగే టెలిఫోనిక్ ఆర్ టెలిగ్రాఫ్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి ఎవరైనా ఫోన్ ట్యాప్ చేసినట్లయితే 3 to 7 years ఇంప్రిజన్మెంట్, లేదా up to 2 crores పనిష్మెంట్, లేదా ఒక్కోసారి 2 కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే టెలిఫోన్ ని ట్యాప్ చేయడం అనేది వితౌట్ ప్రాపర్ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇల్లీగల్ ట్యాపింగ్ ఆఫ్ ఫోన్ ఇస్ ఎ క్రిమినల్ అఫెన్స్ అండర్ CRPC and IPC, violation of fundamental rights under article 21 of the Indian Constitution. It is a punishable offence. Okay. We can't talk more than this because it is under investigation. The rest of the things will be taken care by investigative departments and the court and the Honorable High Court of Telangana. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇది కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఇంకెక్కువ దాని గురించి స్ప్రెడ్ అవుతా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి, అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏంది అనేసి అదంతా ఒక పక్కన పెడితే, దీంట్లో ఈడీ, ఐటీ, సిబిఐ ఈ ముగ్గురు ఉన్నారు. అసలు ఈ ముగ్గురు అధికారులది అంటే వాళ్ళ పరిమితులు ఏంటి, వాళ్ళ ఉద్యోగం ఎలా ఉంటుంది? ఇప్పుడు స్కామ్ రిలేటెడ్ ఏమైనా మాట్లాడమంటారా? మాట్లాడొచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడొచ్చు. నేను చెప్పాను కదా, ఓన్లీ సబ్జెక్ట్ మాత్రం నేను మాట్లాడతాను. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీరు ఏదైతే ఇప్పుడు న్యూస్ లో ఒక సౌత్ గ్రూప్ అంటారు దాన్ని, ద సౌత్ గ్రూప్ విచ్ ఇస్ అ లిక్కర్ ట్రేడింగ్ గ్రూప్ అంటారు దాన్ని. ఈ సౌత్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. దాంట్లో మీకు బాగా వినిపించే రినౌండ్ పర్సన్ కల్వకుంట్ల కవిత గారు. సో కొన్ని ఎవిడెన్సెస్ అయితే ఆమె పైన ఖచ్చితంగా ఉన్నాయి. అఫీషియల్ అంటే ఈ ఈడీ లేదా ఫైల్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, త్రూ మనీ లాండరింగ్ ద్వారా దేర్ ఇస్ అ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అని ఉందండి.
ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ద్వారా, ఈ మనీ లాండరింగ్ అనే యాక్ట్ ద్వారా వీళ్ళైతే సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్కి, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి 100 కోట్లు ముట్ట చెప్పారు అని అలిగేషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ కవిత గారు ఏమంటున్నారు, 100 కోట్లు నేను ఇచ్చినట్టు చూపించండి అని. బట్ అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏముంటున్నాయి, మీరు ఇవ్వలేదు మేడం, మీ ఛానల్స్ ద్వారా మీరు ఇప్పించారు, ఇన్వెస్టిగేషన్ చేస్తే మీరు దొరికారు ఎక్కడ, యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ అని మాకు ప్రూవ్ అయింది. సో ఈ ప్రైమరీ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టుకి దే హావ్ టేకెన్ సమ్ టైమ్ ఫర్ what you called as judicial custody or police custody to investigate the kind of things. ఎందుకంటే వాళ్ళు బయట ఉండటం వల్ల ఈ కేసుని కొంచెం మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి, అందుకని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి ఏం లేదండి, ఓల్డ్ లిక్కర్ పాలసీ, న్యూ లిక్కర్ పాలసీ 2 ఉన్నాయి అక్కడ. ఓల్డ్ లిక్కర్ పాలసీ ప్రకారం ఢిల్లీలో లిక్కర్ అనేది గవర్నమెంటే అమ్మాలి. బట్ ఈ న్యూ లిక్కర్ పాలసీ ప్రకారం ఏంటంటే 40% గవర్నమెంట్, 60% ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వచ్చు. ఈ పర్టికులర్ న్యూ లిక్కర్ పాలసీ తీసుకొని రావాలి, దీని ద్వారా మాకు వైన్ షాప్స్, మేము లిక్కర్ ఇక్కడ అమ్మవచ్చు, మీరు ఈ పాలసీ తీసుకొచ్చినందుకు మీకు 100 కోట్లు ఇస్తాము అని జరిగినట్టు ఈ ఏదైతే స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకొని అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఆ స్కామ్ గురించి సబ్జెక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్. ఇంకొకటి ఈడీ గురించి, ఐటీ గురించి, సిబిఐ గురించి ఉద్యోగ పరిమితులు మాట్లాడతారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అలాగే ఐటీ దే కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, దే కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ ద సెంటర్. అలాగే వెన్ యూ కమ్ టు ది సిబిఐ దట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. CBI comes in Ministry of Home Affairs. It is to prevent corruption activities and to inquire the corruption and to many other investigative things. It can be any crime because under CBI there are many wings. There are forensic, there are crime investigation, money laundering investigation, many other things were there under CBI. But CBI is a non-constitutional body which got its powers from Delhi Special Police Act 1947. Non-constitutional means it is nowhere mentioned in the Indian Constitution. Alage CBI is a non-constitutional body. It has several wings to investigate the cases of multiple ranges. But it is out and out in the hands of central government. That is CBI gurinchi. When you come to this IT, that is income tax, it is only related to the tax matters. If you are not paying the tax, if you are avoiding the tax, ఆ ట్యాక్స్ రిలేటెడ్ లాస్ కింద ఎవరినైనా వీళ్ళు రైడ్ చేయొచ్చు, వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేయొచ్చు, వాళ్ళ హౌసెస్, గోడౌన్స్ ఒకేసారి సర్చ్ చేయొచ్చు. వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి లేదు, వీళ్ళ పరిమితి ఇంతవరకు వరకు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది 1956లో క్రియేట్ అయిందండి. 1956లో క్రియేట్ అయింది అండర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఇట్ కమ్స్ అండర్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. వీళ్ళు మళ్ళీ మనీ లాండరింగ్ అండ్ ఫెజిటివ్ అఫెన్సెస్ అంటే ఎవరైతే ఇండియాలో లోన్స్ తీసుకొని కట్టుకొని వేరే కంట్రీకి వెళ్ళి ఉంటారో, అలాగే వేరియస్ స్కామ్స్ కూడా ఎంక్వైరీ చేసే అధికారం అనేది వీళ్ళకు ఉంటుంది. అంటే ఈడీ కొన్ని పర్టికులర్ కేసెస్ చూసుకుంటుంది, ఐటీ ట్యాక్స్ రిలేటెడ్, సిబిఐ as many wings, it will relate many scams and many other things including forensic. ఇవి ఇలా పరిమితులు. బట్ ఇవన్నీ కూడా సెంట్రల్ చేతుల్లోనే ఉంటాయండి, నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. దే హ్యావ్ దేర్ ఓన్ డిపార్ట్మెంట్స్ అండి, దే హ్యావ్ దేర్ ఓన్ డిపార్ట్మెంట్స్. అండ్ ఇప్పుడు మీరు ఈడీ ఎక్కడ అంటే ఫారెన్ కి వెళ్ళిపోయినా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ మనం చూస్తున్నాం నీరవ్ మోడీ గాని, ఇప్పుడు విజయ్ మాల్యా గాని, వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు మన ఇక్కడ తీసుకొని లోను. మరి వాళ్ళ విషయంలో ఏమైనా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు ఈ కేసు? ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ లో చాలా టెక్నికాలిటీస్ ఉంటాయండి. అలాగే మనం వేరే కంట్రీకి ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా మనకు చాలా పర్మిషన్స్ కావాలి. అలాగే పర్సన్స్ అలాంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల లేదా, అలాగే పర్మిషన్స్ మనకి ఈజీగా ఆ ప్రభుత్వం ఇస్తుందా లేదా, ఇవన్నీ కూడా మ్యాటర్స్. దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అన్నారు ఎవరి కింద పని చేయదు అని చెప్పేసి, కానీ ఇక్కడ ఏంటంటే మోడీ ఆదేశిస్తేనే ఈడీ కదులుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడతారు.
అది పాసిబుల్ అవుతుందంటారా? ఎవరి కింద పనిచేయదు అంటే ఇట్స్ వర్క్స్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ కింద పనిచేయడం వేరు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ కానీ ఇండియా వ్యక్తి కింద పనిచేయడం అనేది వేరు కదా. వ్యక్తి అని మీరు చెప్తున్నారు. ఎందుకంటే డోంట్ లుక్ అ పర్సన్. గవర్నమెంట్ అంటే ఒక పర్సన్ కాదు, ఒక వ్యవస్థ. దాంట్లో క్యాబినెట్ అని ఒకటి ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, వాటికి హెడ్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ ఫినాన్స్ మినిస్టర్ కిందకు వస్తుంది. ఇది ఫినాన్స్ మినిస్టర్ డెసిషన్ అయినా కూడా ఫినాన్స్ మినిస్టర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ క్యాబినెట్. క్యాబినెట్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఎండ్ ఆఫ్ ద డే మీ ఫింగర్ ఎట్ సైడ్ వెళ్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీలో ఏ పిల్లడు తప్పు చేసినా, ఏ ఫ్యామిలీ తప్పు చేసినా ఫింగర్స్ ఎవరి సైడ్ చూపిస్తాయి? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఆయన చేయించినట్టు అండి. ఇక్కడ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. డి ఫ్యాక్టో లీడర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ లైక్ ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ ఈజ్ జస్ట్ లైక్ నామినల్ ఎగ్జిక్యూటివ్, లైక్ మన ఇంట్లో ఫాదర్ మదర్ లాగా. అన్ని ఫాదర్ చేసేలాగే కనిపిస్తారు, చేయించేది ఎవరు? మదర్ ఈజ్ అ రియల్ ఎగ్జిక్యూటివ్ లైక్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఫాదర్ ఈజ్ అ ప్రెసిడెంట్. అంటిల్ అన్లెస్ మదర్ సేస్ ఫాదర్ విల్ నాట్ మూవ్. ఇక్కడ డిపార్ట్మెంట్స్ వాటి వరకు అవి చేస్తున్నాయి, బట్ ఇవన్నీ గవర్నమెంట్ హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అందుకని సింపుల్ గా మీరు ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నారు అంటారు. ఇది కూడా పొలిటికల్ ప్రొపగండైజేషన్. కేజ్రీవాల్ గురించి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితతో పాటు కేజ్రీవాల్ నోన్ పర్సన్ మనకి, ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ తీసుకురావాలి, అది స్థాపించాలి అని చెప్పేసి చాలా ప్రయత్నించిన వ్యక్తి. అండ్ అసలు ఏ కరప్షన్ లో లేని వ్యక్తి, కానీ ఇప్పుడు కరప్షన్ లో ఉన్నారు, అంటే ఇప్పుడు ఈ స్కామ్ లో ఉన్నారు. సో ఈ వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఆయన జనరల్ గా రాజీనామా చేసి వెళ్తారు అని చెప్పేసి తెలుసు. ఈయన రాజీనామా చేయకుండానే అక్కడి నుంచే పాలన చేస్తున్నారు. ఇది వర్కౌట్ అయ్యింది కూడా, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి. సో ఏంటి, ఇలా రాజీనామా చేయకుండా వెళ్ళొచ్చు అంటారా? చేయొచ్చు అండి. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా అంటే లైక్ రాజీనామా చేయాలి అని లేదు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా జైలు నుండి పరిపాలన అనేది కొనసాగించేటువంటి సౌలభ్యం ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, కావాలంటే రాజీనామా చేసి కూడా వెళ్ళొచ్చు, బట్ ఈ ఫీల్ దట్ నేను చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హీ కెన్ రన్ ది అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ద జైల్. దట్ ప్రొవిజన్ ఇస్ దేర్. బట్ వై హీ వాజ్ అరెస్టెడ్ అంటే యూ సెడ్ ద స్కామ్ హీ వాజ్ అసోసియేటెడ్ అని. ఆయన స్కామ్ లో ఉన్నారా లేదా స్టిల్ ఇట్ నీడ్ టు బి ప్రూవ్డ్. సార్ మరి ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఆయన చీఫ్ మినిస్టర్ బయట ఉండటం వల్ల అగైన్ ఉన్న ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసే ఛాన్స్ ఉంది. అందుకని ఈ ఎవిడెన్సెస్ ఎలాంటి ట్యాంపర్ చేసే ఛాన్స్ లేకుండా ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు, రిమాండ్లోకి తీసుకున్నారు. సో ఇక్కడ నుండి ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ పాసిబుల్. ఎస్, గుడ్ గవర్నెన్స్ అంటారు, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. బికాస్ చీఫ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, బట్ ఈస్ నాట్ ద వన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద గవర్నమెంట్. దెర్ ఆర్ other council of ministers too. Okay. Under his guidelines they'll perform the actions. So governance is possible, and running an administration from the jail is according to constitution is valid because it is done by Jayalalitha garu also. She was arrested being a chief minister for 1 month and she ran government from the jail. So there are evidences on this. Okay. Yes. And ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు నిజంగానే ఈ స్కామ్ చేశారు అని చెప్పి ప్రూవ్ అయితే తర్వాత వచ్చే పరిస్థితులు ఏంటి? అసలు వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? లేకపోతే ప్రూవ్ అయితే ఖచ్చితంగా ద సుప్రీం కోర్ట్ ఆర్ ద హై కోర్ట్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్స్ they'll impose a punishment according to the law. So there are punishments and they have to abide by the law and they'll go to the jail. They'll just finish all the punishment tenure and all. They'll come back. Later they can contest in the elections again. అంటే ఇప్పుడు సబ్జెక్ట్లో, ఇప్పుడు యూపీఎస్సీ సబ్జెక్ట్లో వీటికి సంబంధించి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా స్కామ్ జరిగింది, దానికి జరిగిన సెక్షన్ల కింద, ఈ సెక్షన్ల కింద వీళ్ళకు కేసులు పడ్డాయి. యూపీఎస్సీలో సెక్షన్స్ రావు మేడం. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు సెక్షన్స్ అడగరు. మీరు వన్స్ ఐపీఎస్ ఐఏఎస్ అయిన తర్వాత అక్కడ మీకు నేర్పిస్తారు. ఇక్కడ సెక్షన్స్ ఉండవండి, యాక్ట్లు ఉంటాయి. కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ అని, మనీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని, ఇలాంటివి ఉంటాయి. అవి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే ఈ స్కామ్లు మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఓకే, ఇంతకు ముందు జరిగిన స్కాములు అంటే ఆల్రెడీ యూపీఎస్సీ సబ్జెక్ట్స్ లో ఉంటాయి కదా, అలాంటి స్కామ్స్ అంటే హైలైటెడ్ ఏమున్నాయి సార్? 2G స్పెక్ట్రమ్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్, కోల్ స్కామ్, లైక్ అదర్ మైనింగ్ యాక్టివిటీస్ స్కామ్స్, అండ్ పవర్ ప్రాజెక్ట్ స్కామ్స్,
ఓకే. solar scams, like the world is known for scams అండి. ఓకే. సో మనకు బయటకు వచ్చే స్కామ్స్ చాలా చిన్నవి. At every level there are scams, but these are some. Fodder scam by Lalu Prasad Yadav garu from Bihar. Fodder scam, అంటే పశువుల దానా, ఓ, అంటే పశువుల దానాని వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ లో అమ్ముకోవటం, దాన్ని ఫూడర్ స్కామ్ అంటారు. ఆ స్కామ్ చాలా బిగ్గెస్ట్ స్కామ్ అది ఇండియాలో. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. స్కామ్స్ కి మనకు కొత్త ఏం కాదండి. సో ఎవ్రీ స్కామ్ లో కూడా వన్స్ ఇట్ ఈస్ ప్రూవెన్ దే వర్ సబ్జెక్టెడ్ టు పనిష్మెంట్. ఓకే. సో నోబడీ ఈస్ అబౌవ్ ది లా. ఎంత మందికి శిక్షలు పడి ఉంటాయి, అంటే ఏ వ్యక్తులకు ఎంత మందికి శిక్షలు పడి Crime- ఉంటాయి, ఏ క్రైమ్ కేసులో? ప్రూవ్ అయిన ప్రతి వ్యక్తి సెంటెన్స్డ్ ఫర్ జైల్. ఓకే. Every person, because I said one point, nobody is above the law. If it is proven, even for the president of India, if it is a proven guilty, yes, ఓకే. the punishment is common. మాకైతే ఒక స్కామ్ అంటే 1992 స్కామ్, ఎందుకంటే ఆ సిరీస్ వచ్చింది కదా. అచ్చా, మీరు ఇది అంటున్నారా? హర్షద్ మెహతా స్కామ్ హర్షద్ మేతది కూడా అంటే ఉంటుంది మూవీ వచ్చింది కాబట్టి మీరు అది వాటిని చూస్తారు. ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ పోయింది. మ్యూజిక్ కావాలి మీకు బ్రెయిన్ లోకి ఎక్కాలంటే. బట్ Exactly. దానికంటే 10 to 20 times బిగ్గర్ స్కామ్స్ ఇన్ ఇండియాలో ఉంటాయి. ఓకే. సో అవి ఏంటంటే బయటకు రాలేదు, ఓన్లీ మీడియాలోనే వస్తాయి. Hmm. మీరు మూవీస్ చూస్తారు కాబట్టి ఆ స్కామ్ మీకు బాగా కరెక్ట్ అయింది. అవును సార్. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.